వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ నాకు బ్రాండ్ పంపించింది కాదు, ఇది బ్రాండ్కి స్పాన్సర్షిప్ వీడియో కూడా కాదు. నా అర్జెన్సీని బేస్ చేసుకుని నేను ఈ ఇయర్ ఫోన్స్ ని పర్చేస్ చేసుకున్నా పర్సనల్ యూసేజ్ కోసం. ఆన్లైన్ లో ఇప్పటిదాకా దీని రివ్యూ లేదు. దీన్ని యూస్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ చూసి ఖచ్చితంగా మీకు సజెస్ట్ చేయాలి, ఇది ఒక మస్ట్ హ్యావ్ ప్రోడక్ట్ అన్నట్లు నాకు అనిపించింది. కాబట్టి నా అంతటా నేను వీడియో చేస్తున్నానే తప్ప ఏ బ్రాండ్ స్పాన్సర్ చేసి ఈ వీడియోని చేయించుకోవట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో OnePlus Nord డిజిటల్ వైడ్ ఇయర్ ఫోన్స్ ని అన్బాక్స్ చేసి దీని కంప్లీట్ రివ్యూ ఇన్ డెప్త్ గా నేను చెక్ చేసా. ప్రతిదీ మీతో ఈ వీడియోలో మాట్లాడతా. OnePlus Nord వైడ్ ఇయర్ ఫోన్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, వినే ఉంటారు. ఎగ్జాక్ట్ OnePlus బుల్లెట్స్ నెక్ బ్యాండ్ ఏ రకంగా ఉంటుందో సేమ్ హెడ్స్ కి వైర్ అటాచ్ చేసి వైడ్ ఇయర్ ఫోన్స్ లాగా వీళ్ళు సేల్ చేశారు. బట్ ఇప్పుడు OnePlus Nord డిజిటల్ అని చెప్పనే పేరుతో కంప్లీట్ స్టైలే మారిపోయింది. బీ రోల్స్ ఇక్కడ వేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఫిట్ అండ్ ఫినిష్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. R&D రీసెర్చ్ లో మాత్రం వీళ్ళ 100% మార్క్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ ఇది నేను ఫేక్ ప్రోడక్ట్ ఏమో అని చెప్పి అనుకున్నా, కాకపోతే ఓపెన్ చేసి చూస్తే OnePlus స్టోర్ నుంచే ఇది అవైలబుల్ గా ఉంది. అండ్ ప్రైసింగ్ కూడా అమెజాన్ లో నేను చెక్ చేసినప్పుడు 600 రూపాయలు ఉంది. నేను 3-4 రోజులు అవుతుంది చెక్ చేసి. ఇప్పుడు 800 రూపాయలకి అమ్ముతున్నారు అమెజాన్ లో. ఫ్లిప్కార్ట్ లో 600 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు కాల్స్ దీంట్లోనే రిసీవ్ చేసుకున్నా. నా ఎడిటింగ్ మొత్తం కూడా నేను రోజు ఇయర్ ఫోన్స్ లో ఎడిట్ చేస్తా. కంప్లీట్ ఎడిటింగ్ దీంట్లోనే ఎడిట్ చేసా. అండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అండ్ లీజర్ టైమ్ లో కూడా కావాలని చెప్పని దీన్ని చెక్ చేయడం కోసం చాలా సాంగ్స్ దీంట్లో ప్లే చేశాను. ప్రతి విషయంలో సెంట్ మార్క్స్ ఇది స్కోర్ చేసింది. ఎలా ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చెక్ చేసేయండి. బాక్స్ చూసుకుంటే OnePlus Nord డిజిటల్ వైడ్ ఇయర్ ఫోన్స్ 3.5mm అని కనబడుతుంది. ఇవి టైప్ సి ఇయర్ ఫోన్స్ కాదు, 3.5 జాక్ తో వస్తాయి. ఐరిస్ ఆడియో అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సైడ్స్ మొత్తం ఎంటీగా ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే MRP 1300 రూపాయలు పెట్టారు, బట్ దీన్ని నేను 600 రూపాయలకి కొన్నాను. ఇవన్నీ కూడా రెగ్యులర్ స్టఫ్. అండ్ కింద సీల్ కనబడుతుంది. సీల్ ఓపెన్ చేస్తే ఒక లీఫ్లెట్ కనబడుతుంది, పేపర్ వర్క్. ఇది ఒక్కటే ఈ బాక్స్ లో మనకు వస్తుంది. స్పెసిఫికేషన్స్ ఇక్కడ రాసించారు. 14.2mm డ్రైవర్స్ తో వస్తుంది ఇది. అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ 20 Hz నుంచి 20,000 Hz వరకు ఉంది. స్పీకర్ ఇంపెండెన్స్ 40 ohms వరకు ఉంది. వీళ్ళు జోక్ చేస్తున్నారా సీరియస్ నాకు అర్థం కాల. కాకపోతే 40 ohms అని చెప్పి అనేది చిన్న విషయం ఏం కాదు. నేను రెగ్యులర్ గా యూస్ చేసేది MacBook Pro. దీని 3.5 హెడ్ ఫోన్ జాక్ కి చాలా మంచి కేపబిలిటీస్ ఉంటాయి. అండ్ దాని ఇంపెండెన్స్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. నేను దాంతో చెక్ చేసి ఉన్నాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యా వీళ్ళు మెన్షన్ చేసినంత రియలే అని చెప్పి. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి అంతే. ఈ పేపర్ మాన్యువల్, ఈ ఇయర్ ఫోన్స్ తప్ప బాక్స్ లో ఇంకే కంటెంట్స్ రావు. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చుంటే బాగుండేది, బట్ ఇయర్ టిప్స్ కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. ఇయర్ ఫోన్స్ దగ్గరికి వెళ్ళిపోతే హెడ్స్ అంటే ఏవైతే మనం చెవిలో పెట్టుకుంటామో దాని డిజైన్ తప్ప రిమైనింగ్ మొత్తం కూడా రియల్మీ బడ్స్ 2 ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. కేబుల్ కూడా మీకు బ్రైడెడ్ కేబుల్ తో ఉంటుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కానివ్వండి, మధ్యలో ఆన్సర్ బటన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ వైర్. అండ్ ఇంకా హెడ్స్ చూసుకుంటే చాలా మినిమలిస్టిక్ గా అనిపిస్తున్నాయి. అండ్ ఇది ఒక కొత్త స్టైల్లో వస్తున్నాయి. ఫిట్టింగ్ చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. నాకు బెస్ట్ పార్ట్ అనిపించింది సౌండ్ క్వాలిటీ. వీటన్నిటికంటే కూడా ఫిట్టింగే చాలా బాగా అనిపించింది. జనరల్ గా ఇయర్ ఫోన్స్ ని మనం చెవిలో పెట్టుకుంటున్నప్పుడు రియల్మీ కానివ్వండి, OnePlus కానివ్వండి, బైక్ మీద వెళ్ళే లెక్క అయితే ఆ ఎయిర్, ఆ విండ్ అనేది ఇయర్ ఫోన్స్ కి తగిలిద్ది. లేదా పడుకుంటున్నప్పుడు ఆ బయట స్టెమ్ ఉండిపోయేది కాబట్టి అది లోపలికి చెవి లోపలికి నొక్కేస్తూ ఉండేది, ఈవెన్ మనం దిండేసుకున్నా కానీ. దీంట్లో అలా లేదు. మీ చెవి ఏదైతే ఉంటుందో ఆ చెవికి సరిపడా పెట్టేశాడు. బయటకి ఎక్కడ ఒక కొమ్ములాగా బయటకు వచ్చి కనపడదు. ఫస్ట్ థింగ్, ఫిట్టింగ్ నాకు బాగా అనిపించింది. అండ్ ఈ 2 బడ్స్ చెవిలో పెట్టేసుకున్నాం అనుకోండి, బయట నుంచి వచ్చి ఒక 50-60% ఆడియో మ్యూట్ అయిపోతుంది. పేపర్ మాన్యువల్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం అయితే దీంట్లో 14.2mm డ్రైవర్స్ తో వస్తుంది. లిటరల్ గా నేను షాక్ అయిపోయా. రియాలిటీగా ఒకసారి చెక్ చేద్దామని చెప్పని నేను మొత్తం 4 డివైస్ లో చెక్ చేశాను. రియల్మీ X7 Max దీంట్లో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. iQOO 13 దీనికి టైప్ సి జాక్ ఒకటి కొన్నా నేను బయటే. సామ్సంగ్ టైప్ సి జాక్ అన్నాడు కానీ కాపీదే, బయట 100 రూపాయలకు వచ్చేసింది. అండ్ అదే టైప్ సి డాంగిల్ తో iPhone 15 Pro Max కి టెస్ట్ చేసా. నేను రెగ్యులర్ గా యూస్ చేసే MacBook Pro దీని 3.5 జాక్ అయితే వీటన్నిటికంటే టాప్ అండ్ హై ఇంపెండెన్స్ ఉంటుంది. మంచి ఆడియో అవుట్పుట్ వస్తుంది. సో మొత్తం ఈ 4 డివైస్ లో నేను చెక్ చేశాను. దేంట్లో బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అంటే iOS డివైస్ ఎవరైనా యూస్ చేస్తుంటే వాళ్ళకంటే కూడా ఇది ఆండ్రాయిడ్ కే ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేసుకునే వాళ్ళు ఒకవేళ మీ దగ్గర మంచి టైప్ సి జాక్ కనుక మీరు కొనుక్కోగలిగితే ఇయర్ ఫోన్స్ పైసా వసూలు. 100% వాల్యూమ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వస్తుంటే ఒక 90-95% ఆఫ్ ద వాల్యూమ్ అండ్ బేస్ కూడా 100% బేస్ ఆండ్రాయిడ్ లో వస్తుంటే 90-95% ఆఫ్ బేస్ iOS లో అంటే MacBook లో కానివ్వండి, ఐఫోన్ లో కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సరే, ఇంకా సౌండ్ అవుట్పుట్, సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. వాల్యూమ్ పరంగా అయితే అంటే సౌండ్ లెవెల్ పరంగా మాట్లాడుకుంటే 70% ఆఫ్ ద వాల్యూమ్ ఇనఫ్. మ్యాక్లో అయినా, ఫోన్లో అయినా, ఐఫోన్ ఎందులో అయినా 70% వాల్యూమ్ పెట్టుకుంటేనే మీరు 100% వాల్యూమ్ పెట్టుకున్నట్లు అనిపిస్తుంది. దీన్ని నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. 14.2mm డ్రైవర్స్ కి ఇది 100% జస్టిస్ చేస్తుంది. ఇంకా 100% వాల్యూమ్ పెట్టుకున్నారనుకోండి, బయట వాళ్ళకి వినపడిపోతుంది క్లియర్ గా. మీరు ఏ పాట వింటున్నారు, ఒక 1 మీటర్ డిస్టెన్స్ లో కూర్చుంటే లిరిక్స్ తో సహా క్లియర్ గా వినపడతాయి అనమాట. నేను 5 మీటర్స్ డిస్టెన్స్ వరకు చెక్ చేసా ఇంట్లో వాళ్ళకి చెవులో పెట్టి. వాళ్ళు ఏం వింటున్నారో క్లియర్ గా నాకు అక్కడ వినపడుతుంది 5 మీటర్స్ డిస్టెన్స్ కి. అంటే అంత ఎక్కువ సౌండ్ వస్తుంది. పక్కన వాళ్ళకి వినపడకూడదు అనుకుంటే ఒక 70-75% వాల్యూమ్ పెట్టుకోండి, పక్కన వాళ్ళకి వినపడదు. డిస్టార్షన్ అనేది లేదు. జనరల్ గా అంత హెవీ వాల్యూమ్ పెట్టుకుంటే ట్రిబుల్ని, బేస్ని బ్యాలెన్స్ చేయలేక డిస్టార్షన్ వచ్చేస్తుంది, అంటే గేర్ వచ్చేసింది. దీంట్లో అలా లేదు.
ఏదో డ్యూయల్ డ్రైవర్స్ ఇయర్ ఫోన్స్ నేను యూస్ చేస్తున్నట్లు నాకు అనిపించింది. ట్రెబుల్కి సపరేట్ డ్రైవర్స్, బేస్కి సపరేట్ డ్రైవర్స్, దేని పని అది వాలంటీర్గా చేస్తున్నాయి అన్నట్లు నాకు అనిపించింది. అంటే ఆ ఛానల్ బ్యాలెన్సింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ స్టీరియో సౌండ్స్ వింటున్నప్పుడు కూడా లెఫ్ట్ ఛానల్, రైట్ ఛానల్ క్లియర్ డిఫరెన్షియేషన్ ఇస్తుంది. ఈవెన్ అందులో మళ్ళీ మిడ్స్, హైస్, లోస్ 3 చక్కగా వినిపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్స్ అయినా, వోకల్స్ అయినా, థంపింగ్ బేస్ అయినా దాని సపరేట్ ఛానల్ బ్యాలెన్సింగ్ అనేది ఎక్సలెంట్గా ఇస్తుంది. మీరు ఒకవేళ ఎడిటర్స్ అయి ఉంటే ఇప్పటి వరకు మీరు రియల్మీ బడ్స్ 2 యూస్ చేస్తుంటే అవి పాడైపోతే మాత్రం నెక్స్ట్ పిక్ ఈ OnePlus Nord డిజిటల్కి వెళ్ళిపోండి. ట్రెబుల్ కంటే కూడా సమ్ సార్ట్ బేస్ ఇంకా ఒక 1-2% ఎక్కువగా వస్తుంది. బేస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుతుంది. ఒకవేళ అకౌస్టిక్ రూమ్లో ఒకవేళ వోకల్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలనుకున్నా కానీ చిన్న హమ్స్ దగ్గర నుంచి ఆడియో రీవర్బరేటర్ అండ్ ఎకోని ఈజీగా మీరు నోటీస్ చేయొచ్చు. అంత మంచి డీటెయిలింగ్ ఇస్తుంది. ఓవరాల్గా ఆడియో క్వాలిటీకి ఒక్క ముక్కలో చెప్పమంటే అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ ఇస్తామంటే నేను 70% వాల్యూమ్ అట్లా యూస్ చేసినప్పుడు 4.8, 4.9 ఇద్దామని చెప్పి అనుకున్నా. బట్ 100% వాల్యూమ్లో కూడా దీని సపరేషన్ అండ్ ఆ ఛానల్ బ్యాలెన్సింగ్, మిడ్స్, హైస్, లోస్ అండ్ ట్రిపుల్ బేస్ అన్నింటినీ కన్సిడర్ చేస్తే ఒక్క దగ్గర కూడా దీనికి ఒక నెగిటివ్ చెప్పాలి అన్నట్లు నాకు అనిపించలేదు. అవుట్ ఆఫ్ 5 పాయింట్స్ ఇది స్కోర్ చేసింది. సెంట్ మార్క్స్ దీనికి ఇచ్చేసేవచ్చు. నేను ఇప్పటి వరకు యూస్ చేసిన అన్ని ఇయర్ ఫోన్స్లో కల్లా వైడ్ ఇయర్ ఫోన్స్లో ఇదే ది బెస్ట్ అని చెప్తా. నిన్నటి వరకు నాకు రియల్మీ బడ్స్ 2 ఉండేది, బట్ ఇప్పటి నుంచి మాత్రం ఇదే నాకు ఫేవరెట్ అనిపించేసింది. మళ్ళీ ఈ రివ్యూ మొత్తం కూడా 600 రూపీస్ ప్రైస్ పాయింట్ని మైండ్లో పెట్టుకుని నేను చెప్తున్నాను. 800 రూపీస్ కాదు, 800 రూపీస్ పెట్టమాకండి. 600లో వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా పిక్ చేసుకోండి. మళ్ళీ మీ దగ్గర ఉన్న డివైస్కి టైప్ సి సపోర్ట్ లేకపోతే ఈ టైప్ సి డాంగిల్ ఒకటి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ఒక 100 రూపాయలకి మీకు బయట దొరుకుతుంది. అండ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా 100 రూపీస్కి ఈ డాంగిల్స్ వచ్చేస్తున్నాయి. మంచి క్వాలిటీ కావాలనుకుంటే ఒక 150-200 రూపాయలు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus Nord డిజిటల్కి సంబంధించి కంప్లీట్ క్లియర్ రివ్యూ. జెన్యూన్ ప్రోడక్ట్ మీకు డెలివరీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.